లేక్యా మా అమ్మ కంటే ఎక్కువ. అలాంటి మా అమ్మని మెడపట్టి బయటికి గెంటిస్తావా? భయంతో చెమటలు కక్కుతూ నా కాళ్ళ మీద పడినప్పుడే ఇది చచ్చిపోయింది. మిస్ అయ్యారు. నో, కేవలం అలేఖ్య చెప్పిందని నా కూతుర్ని చంపకుండా వదిలేశారు. నా కూతుర్ని వాళ్ళు చంపకుండా ఉండాలంటే ప్రస్తుతం అలేఖ్య నేనేమీ చేయకూడదు. ముందు నా కూతురు ఎక్కడుందో నేను తెలుసుకోవాలి. నా కూతుర్ని విడిపించి అప్పుడు అలేఖ్యని, ఐశ్వర్యని, ఠాగూర్ని నా కూతురు చేతే దారుణంగా చంపించేస్తాను. దారుణంగా చంపిస్తాను. నన్నింతలా మోసం చేస్తావనుకోలేదు శ్రీకర్. నా నుంచి మాట రాకుండా చేశావు. నన్ను మానసికంగా చంపేశావు. ఏ ప్రేమికురాలికి ఏ ప్రేమికుడు వెయ్యని శిక్ష వేశావు. నువ్వు నాకు ప్రేమికురాలివేంటే? నీ ప్రేమని నేనెప్పుడో చంపేశాను. నిన్ను నాలోంచి ఎప్పుడో చంపేసుకున్నాను. అసలు నువ్వు శాశ్వతంగా చావాల్సిందే. కానీ అలేఖ్య చెప్పింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. నన్ను చంపకుండా వదిలేయడమే మీరు చేసిన తప్పు. ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాను. చంపేసుకో, లేకపోతే మీరంతా నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. చూడరుందతి, ఇప్పుడు నువ్వు మా చేతుల్లో ఉన్నావు. బయటికంటూ వెళ్ళటం జరిగితే అది శవంగానే చంపేస్తా. రేయ్, రేయ్, ఇది నా మరదల పొజిషన్ మార్చింది. దీని పొజిషన్ కూడా మారిపోవాలి. నా మరదలు ఏం తింటే ఇది అదే తినాలి. దీనికి అన్నం గుడ్డు కారం వేసి పెట్టండి, గంజిపోయండి. ఇది చావకుండా బ్రతకటానికి మాత్రమే తిండి పెట్టండి. అర్థమైందా? అర్థమైంది సార్. నా మరదలు మా ఎవ్వరి సహాయం తీసుకోకుండా అక్కడ నానా కష్టాలు పడుతుంది. నువ్వు కూడా అలాగే కష్టపడాలి. నా మరదలకి అన్యాయం చేసిన పాపానికి నువ్వు ఇక్కడే ఇలాగే నా మరదల కంటే దారుణంగా బ్రతకాలి. నేను అలేఖ్యకి ఎందుకు ఆ పరిస్థితి తెచ్చానా అని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. తప్పు చేస్తున్నావు శ్రీకర్, తప్పు చేస్తున్నావు. నీ మరదలికి బాగా సపోర్ట్ చేస్తున్నావు. నా ప్రేమని మర్చిపోయానంటున్నావు. ఇప్పుడు టైం మీది, కానీ నాకు టైం వస్తుంది, చెప్తాను. అప్పుడు అప్పుడు మీ అందరి పని చెప్తాను.
రాక్షసిని జాగ్రత్తగా చూసుకోండి. ఆశా, నువ్వా? ఎవరో కాలేజ్ అమ్మాయి వచ్చిందనుకున్నాను. పోండి సార్, మీరు మరీను. నువ్వు ఇంత మోడర్న్ గా ఉన్నావు కదా, ఏ మోడల్ గానో వెళ్లకుండా ఇక్కడ నువ్వు నాకు పిఏగా పనిచేయడం ఎందుకు ఆశా? పోండి సార్, మీరు మరీను. అవును, చేతిలో ఇవేంటి? మీకు టేస్ట్ లేదు సార్. ఏ? మీరిప్పుడు అలీకియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్. అసలు మీరు ఎలా ఉండాలి? ఆ బట్టలేంటి సార్? ముందు మీ ఆవిడ గారికి అస్సలు టేస్ట్ లేదు. ఇంటి నుంచి ఆఫీస్కి పంపేటప్పుడు భర్తకి ఎలాంటి డ్రెస్ వేయాలి? అందుకే మీకు నేను మంచి డ్రెస్ తీసుకొచ్చాను. ముందు ఆ డ్రెస్ తీసేసి ఈ డ్రెస్ వేసుకోండి. ఏ, నన్నేమైనా హెల్ప్ చేయమంటారా? వద్దు వద్దు, నేనే మార్చుకుని వస్తాను. ఓకే. వావ్ సార్, మీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది సార్. ఆశా, నువ్వు వచ్చాక నా లైఫ్ స్టైలే చాలా మారిపోయింది. మార్చేస్తాను, ఇంకా మార్చేస్తాను. ఆశా, ఇలాంటి విషయాల్లో మా ఆవిడైతే పూర్తిగా వేస్ట్ ఆశా. పోన్లేండి సార్, నేనున్నాను కదా. సార్, మీతో ఒక్క ఫోటో దిగుతాను సార్. ఓకే, షూర్. ఇలా రండి సార్. మీ సార్, నా భుజం మీద చెయ్యండి సార్. పర్లేదా? పర్లేదు సార్, భుజమే కదా, వేయండి. సార్, ఇప్పుడు ఈ భుజం మీద ఇలా చెయ్యండి సార్. పర్లేదా? పర్వాలేదు సార్, భుజమే కదా, వేయండి. స్మైల్. సార్, ఇప్పుడు నా నడుమే చేయవేయండి. నడుమా? పర్లేదుగా. నడుమే కదా సార్, పర్లేదు, వేయండి. వేయండి సార్. సరే ఆశా. అవును, ఈ రోజు మన ఆఫీస్ వర్క్ ఏంటి? దా కూర్చో ఆశా. పర్వాలేదా సార్? సోఫాయే కదా, కూర్చో ఆశా. లక్నోకి మన సరుకు వెళ్తుంది కదా సార్, దానికి ఇన్సూరెన్స్ చేయించాలి. ఆశా, కాలు మీద కాలేసుకో. పర్లేదా సార్? కాలే కదా, వేసుకో ఆశా. ఏపీ బోర్డర్ దాటితే ఆ సరుక్కి మనకి సంబంధమే లేదు. ఇంక ఇన్సూరెన్స్ చేయించడం ఎందుకు? డబ్బులు దండ కాకపోతే. ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి కాదు, 2 సార్లు ఆలోచించాను. ఏమీ అక్కర్లేదు ఆశా. మీ ఇష్టం సార్. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సార్, ఒకసారి లోడ్ చెక్ చేస్తారా? షూర్, వై నాట్? పదా.
ఆశ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, హాయ్ సందిట్లో బందీవై చూడు, సై ఆటలాడి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశా, గుండెల్లో గుండె కలిపి చూశా, సందిట్లో బండినే పోతా, సందిట్లో బండినే. మీరేంటి సార్ అలా కసిగా చూస్తున్నారు? ప్లీజ్ సార్ అలా చూడకండి సార్. మీ ఆవిడ గారు చూస్తే అస్సలు బాగోదు సార్. ప్లీజ్ సార్. భలేదండి ఆశ, నేనేం చూశాను? నువ్వు కాలు జారి కింద పడిపోతుంటే పట్టుకున్నానంతే, అంతే. నేనెప్పుడు కాల్ జారినా నాకు మీరుంటారు సార్. థ్యాంక్ యూ సార్. పద పద, తొందరగా వెళ్ళి లోడ్ చూద్దాం. ఓకే సార్. అమ్మో, నేను చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, లేదంటే సూప్లో పడిపోతాను. సార్, రండి సార్. ఎస్, కమింగ్. ఎక్స్క్యూజ్ మీ. వెరీ గుడ్. ఆనంద్కి బాగా దగ్గరవుతున్నావన్నమాట. అవ్వాలి కదా మ్యామ్. ఎప్పటికప్పుడు నా ప్రోగ్రెస్ ఏమిటనేది మీకు చూపించాలనే తీసుకొచ్చాను. గుడ్, వెరీ గుడ్. మేడం, మరో విషయం. లక్నోకి ఇన్సూరెన్స్ లేకుండా 10 కోట్ల రూపాయలు విలువ చేసే 2 లారీల సరుకుని ఆనంద్ పంపిస్తున్నాడు. హర్షవర్ధన్, చెప్పండి మేడం. లక్నోకి ఇన్సూరెన్స్ లేకుండా 2 లారీల్లో ఆనంద్ సరుకు పంపిస్తున్నాడట. ఏపీ బోర్డర్ దాటకుండానే 2 లారీలు తగలబడిపోవాలి. అలాగే మేడం. చూడాశా, నువ్వు అరుంధతి చెప్పినట్టు విని అలేఖ్య ఆస్తంతా ఆనంద్ పేరున వచ్చేటట్టు చేశావు. ఇప్పుడు నేను నిన్ను కొనేశాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఎలాగైనా సరే ఆనంద్ లాక్కున్న ఆస్తినంతా నువ్వు కాజేయాలి. ఆనంద్ని
మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. హ్మ్. నువ్వలా చేస్తే నీకు దీనికి రెట్టింపు డబ్బులిస్తాను. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే, గుర్తుపెట్టుకో. మేడం, మీరు నాకు వదిలేశారు కదా, ఇక ఆనంద్ సంగతి అంతే. నేను ఆనంద్ని ఆడుకుంటాను. నువ్వు నా మనిషివయ్యావన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. అస్సలు తెలియనివ్వను మేడం. ఎంత తొందరగా ఆనంద్ రోడ్డు మీద పడితే నేనంత ఎక్కువ సంతోషిస్తాను. వెళ్ళా పనిలో ఉండు. ఓకే మేడం, బాయ్. బాయ్. అలేఖ్యకు అన్యాయం చేసిన వాళ్ళనెవ్వరినీ వదలను. వాళ్ళని రోడ్డు మీద పడేయటమే కాదు, అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా చేస్తాను. సర్వనాశనం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చావే? నిన్ను చూసి ఎన్ని రోజులైంది? బాగున్నావా? ఏమ్మా, ఆ పావురాన్ని ఇలా ఇవ్వమ్మా, పంజరంలోంచి తప్పిపోయింది, ఇటు ఇవ్వమ్మా. తెల్లపౌరాన్ని ఎంతకిస్తావు? తెల్లపౌరం మాసం తిని చాలా రోజులైంది. 500కి ఇస్తాను. 400కి ఇస్తావా? అబ్బే, ఇందులో బేరం లేదు. సరే ఇవ్వు. ఏమండి, దాన్నేం చేయకండి, దాన్ని చంపకండి. అదేంటమ్మా, నేను కొనుక్కున్నాను, ఏం చేయొద్దంటే ఎలా? ప్లీజ్ అండి, దాన్నేమి చేయొద్దండి. ఓ పని చేయండి అమ్మా, 500 ఇవ్వండి, మీకే ఇచ్చేస్తాను. నా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేకపోతే ఏం చేస్తావమ్మా, వెళ్ళు. ఆమె తరపున 500 నేను ఇస్తున్నాను, తీసుకోండి. ధనుష్, దీన్ని కొని మంచి పని చేశావు. దీని ప్రాణాల్ని కాపాడావు, లేకపోతే వాళ్ళ చేతుల్లో చచ్చిపోయి ఉండేది. దీన్ని నమ్మించి నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. అవును, నువ్వేంటి ఇక్కడ? నేను నీ దగ్గరికి బయలుదేరాను వదినా. నువ్వెలా ఉన్నావు అమ్మ చూసి రమ్మంది, అంతలోకి నువ్వే దారిలో కనిపించావు. ఈ పౌరాన్ని తీసుకో వదినా. వద్దు ధనుష్, దీన్ని నువ్వు కొనుక్కున్నావు, ఇది నీదే. వదినా, ఇది ఎవరు కొనుక్కున్నా మనదే. అయినా నేను నీకు 500 బాకీ పడున్నాను వదినా. నీకు నేనెప్పుడిచ్చాను? ఆ రోజు హోటల్లో
ఓకే బాయ్. నమస్తే. మేడం, మీరు చేసిన బిల్లు కంటే డబ్బులు ఎక్కువ ఇచ్చి వెళ్తున్నారు. అది టిప్ కింద ఉంచుకో. నేను హోటల్లో పనిచేస్తున్నప్పుడు నువ్వు నాకు 500 టిప్పుగా ఇచ్చావు. అసలు నేను అప్పుడు ఒక రూల్ పెట్టుకున్నాను, ఎవరి దగ్గర టిప్పు తీసుకోకూడదని. కానీ నువ్విచ్చిన టిప్పు మాత్రం తీసుకున్నాను వదినా. అవి మా వదినిచ్చిన డబ్బులని చాలా పవిత్రంగా దాచుకున్నాను. వదినా, నువ్వు డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి నా లైఫే మారిపోయింది. నిజంగా నీ చెయ్యి సాక్షాత్ ఆ లక్ష్మీదేవి చెయ్యి వదినా. నీ చేత్తో ఇచ్చిన మహాలక్ష్మిని ఎప్పుడు నా జేబులోనే పెట్టుకుంటున్నాను. ఆ 500 నా దగ్గరికి వచ్చిన తర్వాత నా టైమే మారిపోయింది. ఆ తర్వాత బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. మా ఇంట్లో ఏ లోటు రాకుండా చూడగలుగుతున్నాను. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి వదినా. అప్పుడు నువ్వు ఇచ్చిన 500తోనే ఇప్పుడు ఈ పావురాన్ని కొన్నాను. అంటే నీ డబ్బులతోనే కొన్నాను. కాబట్టి ఈ పావురం నీదే వదినా. తీసుకో తీసుకో వదినా. చాలా థ్యాంక్స్ ధనుష్. నా పావురం మళ్ళీ నా దగ్గరకు వచ్చేటట్టు చేశావు. పద. అయ్యో, ఏంటిది ధనుష్? దారిలో వర్షం వస్తుందేమోనని తెచ్చాను వదినా. ఇప్పుడు వర్షం పడట్లేదుగా. సడన్ గా వర్షం వస్తే ఈ పరిస్థితుల్లో నువ్వు పరిగెత్తలేవు కదా వదినా. పైగా నీ కడుపులో మా అన్నయ్య వారసుడున్నాడు. ధనుష్, నువ్వు ఇలా గొడుగు పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏం పర్వాలేదు వదినా. అదే మా అమ్మ అయితే నేను గొడుగు పట్టనా? పద వదినా. వదినా, ఇలా గొడుగు పట్టే అవకాశం నాకు ఇచ్చావు. చాలా థ్యాంక్స్ వదినా. వదినా, ఇంతకు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం లేదు ధనుష్, రోజు ఒక అరగంట డాక్టర్ గారు వాక్ చేయమంటేను అలా వెళ్ళొస్తున్నాను. అలాగా? ఇంటికొచ్చేసాంగా, ఇక గొడుగు తీసేయ్. అవును ధనుష్, ఈ మధ్య నువ్వు ఉద్యోగం పేరిట బాగా ఊర్లు తిరుగుతున్నావట. ఊర్లంటే ఏమీ లేదు వదినా. కర్ణాటకలోని గంగావతి, సింధునూరు కంపెనీలకి వెళ్తుంటాను. పేరుకు కర్ణాటక అయినా అక్కడ ఉండేదంతా మన తెలుగు వాళ్ళే. అక్కడ మా ఎండి వెంకటరెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ కట్టారు. నేను అప్పుడప్పుడు వెళ్ళి వాటిని చూసొస్తూ ఉంటాను. అంతే వదినా. వెరీ గుడ్ ధనుష్, బాగా కష్టపడుతున్నావన్నమాట. కూర్చో. ఆ. అయ్యో, ఇప్పుడేం వద్దు వదినా. నీకివ్వడానికి ఏమీ లేవు ధనుష్. ఈ వదిన మీద అభిమానంతో వాన పేరు చెప్పి నువ్వు ఎండలో నడిచి నాకు ఎండ దెబ్బ తగలకుండా తీసుకొచ్చావు. కనీసం నీకు మంచినీళ్ళు ఇచ్చే అదృష్టాన్నైనా నాకివ్వు. అయినా నా చేత్తో ఏమిచ్చినా నీకు కలిసొస్తుందన్నావు కదా, తీసుకో. థ్యాంక్స్ వదినా. అమ్మయ్యా వదినా, నువ్వు మంచినీళ్ళు ఇచ్చావు, నేను తాగాను. వెంటనే నాలో ఎనర్జీ వచ్చేసింది. ఎక్కడ లేనంత ఉత్సాహం వచ్చింది. నేను ఒక సూపర్ మ్యాన్ లాగాను, ఒక హీమ్యాన్ లాగాను ఫీల్ అవుతున్నాను వదినా. లోపలికి రా ధనుష్. రా ధనుష్. అయ్యో ధనుష్, ఇల్లు ఊడవడం మర్చిపోయాను. ఒక్క నిమిషం ఉండు. నువ్వు ఆగొదినా, ఇలా ఇవ్వొదినా. అయ్యో ధనుష్, నువ్వు తీసుకున్నావేంటి? ఇలా ఇవ్వు ప్లీజ్. నేను క్లీన్ చేస్తాను కదా. వద్దు ధనుష్, ఇప్పుడు నువ్వు నా ఇంటికొచ్చిన గెస్ట్వి. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. అంటే నన్ను గెస్ట్లా చూస్తున్నావా వదినా? చచా, అలా కాదు. కాదు కదా. ఈ మరిదుండగా మా బంగారు వదిన ఏ పని చేయకూడదు. అది కాదు ధనుష్. కూర్చో వదినా. పద. అబ్బా కూర్చో వదినా. ఈ మరిదికి చీపురు కట్టతో పనిచేయడం రాదనుకుంటున్నావు కదూ?
చూడు ఇంటి పని ఎలా చకచకా చేసేస్తాను. చూసావా వదిన ఎంత చకచకా అయిపోతుందో? వదిన కొంచెం కాల్ జరుపు. ధనుష్, నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఎవరో గాని చాలా సుఖపడుతుంది. వదిన ఎలా ఉంది నా పనితనం? ఏంటో ధనుష్, నీ బుద్ధి మీ ఇంట్లో ఎవ్వరికీ రాలేదు. నీ బుద్ధిలో 1% అయినా మీ అన్నయ్యకి వచ్చుంటే నా బ్రతికిలా అయ్యేది కాదేమో. ధనుష్, ఏంటొదినా? నీకు మాత్రం మంచి అమ్మాయిని చూసి నేనే పెళ్లి చేస్తాను. నేను మీ అన్నయ్య విషయంలో చేసిన తప్పు నువ్వు చేయకూడదు. అర్థమైందా? అలాగే వదినా. నీకు ఈడు జోడు అయిన అమ్మాయిని చూసే బాధ్యత నాది. అలాగే వదినా. నువ్వు ఏ అమ్మాయినైతే సెలెక్ట్ చేస్తావో ఆ అమ్మాయి మెల్లోని తాళి కడతాను. ఇంక నా పెళ్లి విషయం మొత్తం మా వదినికి అప్పచెప్పేస్తున్నాను. అంతే. సరే వదినా, నువ్వు రెస్ట్ తీసుకో. నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. అలాగే ధనుష్. అయ్యో ధనుష్, ఏంటిది? చెప్పాను కదా వదినా, మా వదినిచ్చిన డబ్బులు గాని, మా వదినిచ్చిన మంచినీళ్ళు గాని, మా వదినిచ్చిన ఆశీర్వాదం గాని నాకు టానిక్ లాంటివని. వస్తాను వదినా. జాగ్రత్త ధనుష్. గోవింద 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 10 కోట్లు గోవింద గోవింద 10 కోట్లు గోవింద గోవింద. గోవింద గోవింద 10 కోట్లు గోవింద 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 10 కోట్లు గోవింద. అయ్యో గోవింద గోవింద 10 కోట్లు గోవింద గోవింద సార్, గోవింద. ఆశా 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 10 కోట్ల ఆశా 10 కోట్ల ఆశా. అయ్యో ఏమైంది సార్? మీ ఆవిడ గారికి ఏమైనా అయ్యిందా? దానికేమన్నా అయితే నేనెందుకు బాధపడతాను ఆశా? నువ్వు ఇన్సూరెన్స్ చేయించమని చెప్పినా నేను వినకుండా వద్దని చెప్పాను. దారిలో మన 2 లారీల సరుకులు తగలబడిపోయాయి ఆశా. అయ్యో 10 కోట్ల ఆస్తి బూడిద పాలైపోయింది ఆశా. ఆశా, నీ మాట వినకుండా నేను తప్పు చేశాను. ఆశా, ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వేం చేయమంటే అదే చేస్తాను. అయ్యో 10 కోట్లు. సార్, ఆ మాట అన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక నేనెవ్వరి మాట విన్ను, నా భార్య మాట కూడా విన్ను.
నువ్వు చెప్పినట్టే వింటాను ఆశా. 10 It's కోట్లు okay. అయ్యా. It's okay. మీకు ఊర్పైన ఓదార్పైన నేనే ఇస్తాను సార్. ఇట్స్ ఓకే. అమృతాన్నైనా ఆనందాన్నైనా నేనే పంచుతాను సార్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. మీకు మనసులో మనసునై మీ మత్తులో మత్తునై మీకోసమే బ్రతుకుతాను సార్. ఇదేంటి సార్, మీరు నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు? మీ ఆవిడ చూస్తే బాగోదేమో సార్, వదలండి సార్. ఇదేంటి నేను ఇలా కౌగులించుకున్నాను? మీరింతే సార్, చిలిపి. You naughty. నేను చిలిపేంటి? ఏంటమ్మా, ఆకలిస్తుందా? ఒక్క నిమిషం ఉండు. అయ్యో, అసలే ఇంట్లో అన్నీ పూర్తిగా నిండుకున్నాయి. కనీసం నీకు గింజలు వేయడానికి కూడా ఏమీ లేవు. ఇంతవరకు ఎలాగో నెట్టుకొచ్చాను. ఇప్పుడు నా కడుపులో ఉన్న సూర్యనారాయణ ప్రతిరూపాన్ని కూడా పెట్టడానికి ఏమీ మిగల్లేదు. డాడీ, అభిమానంతో పుట్టొచ్చు, కానీ ఆత్మాభిమానంతో పుట్టకూడదు డాడీ. ఇదిగో నాలా ఇలా ఇబ్బందులు పడిపోతాం, ఇలాంటి వాటిని కూడా ఇబ్బంది పెడతాం. ఇలాంటి టైంలో కనీసం ఎవరినైనా సహాయం అడగడానికి కూడా మనకి ఆత్మాభిమానం అడ్డుపడుతుంది. చూడు, నువ్వెక్కడికైనా ఎగురుకుంటూ వెళ్ళి ఏమైనా తినేసిరా. పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. ఈ పేదరాల దగ్గర ఏమీ లేవు. ప్లీజ్ వెళ్ళు, వెళ్ళవే. నా కడుపులోని బిడ్డలాగా నువ్వు కూడా నన్ను అంటు పెట్టుకుని ఉందాం అనుకుంటున్నావా? సరే ఉండు, పస్తులుండు. నా కన్నీళ్ళైనా నీ ఆకలి తీరుస్తాయంటే అంతకన్నా తృప్తి నాకేముంటుంది? పదవే, కాసేపు దేవుడి గుడిలో కూర్చొనొద్దాం. మనసు కాసేపు ప్రశాంతంగా అయినా ఉంటుంది.
ఆనంద్, నువ్వు నా పేరున నీ ఆస్తి మొత్తం రాసేశావు. తీసుకెళ్ళండి. ఏయ్, ఏంటిది? ఆశ, ఇది మోసం. ఏంట్రా మోసం? పోరో.